అండి. హాయ్. సో 'బిగ్ బాస్' సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నా. అందులో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? యష్మి ఇంకా ప్రేరణ. నిఖిల్. సో ముగ్గురు కన్నడ. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే కన్నడ వాళ్ళని ఎక్కువ పెట్టేశారు కదా! అవును. సో తెలుగు 'బిగ్ బాస్' అయినప్పుడు కన్నడ వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు అని బయట టాక్ వినిపిస్తుంది. ఎంతవరకు కరెక్ట్? అంటే ఎంతవరకు కరెక్ట్ అంటే వాళ్ళు కూడా కన్నడియన్స్ అని ఎవరికి తెలీదు. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నుంచే వచ్చారు కాబట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచే వాళ్ళని కూడా ప్రిఫర్ చేశారు. కన్నడియన్స్ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటే గానీ మనకి తెలియలేదు కదా! సో అది మాత్రం రాంగ్. వాళ్ళ కష్టంతోనే కదా ఇంతవరకు ఈ స్టెప్ వరకే వచ్చింది. అది మాత్రం రాంగ్. అంటే నిన్న ఎపిసోడ్ మీరు చూసే ఉంటారు కదా! ఆరెంజెస్ కోసం సీరియస్ అయిపోయిందంటే ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అంటారు? అంటే 'శేఖర్ భాష' కరెక్ట్ అంటారా? 'సోనియా ఆకుల' కరెక్ట్ అంటారా? ఇద్దరిది రాంగ్ ఉంది. ఇద్దరిది రైట్ ఉంది. అంటే ఫుడ్‌ని వేస్ట్ చేయొద్దు అని చెప్పడంలో తనది ఓకే. తన పాయింట్ ఓకే. అండ్ శేఖర్ భాషా గారు ఏమన్నారంటే, నేను వేస్ట్ చేసిన ఫుడ్ నేనే తింటాను. నేను ఎవరికైతే ఏం పెట్టట్లేదు గదా! అని ఒక పాయింట్ అన్నారు. దానికి సోనియా ఏమనిందంటే, నువ్వు డ్రైనేజ్‌లో పెట్టుకొనైనా సరే తినేసేయ్ అని. ఆ పాయింట్ ఒకటి మాత్రం కరెక్ట్ కాదు. అంటే ప్రతి చిన్నదానికి సోనియా ఇర్రెస్పాన్సిబుల్ అని ఒక వర్డ్‌ని యూజ్ చేస్తుంది కదా! ఆ వర్డ్‌ని యూజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది బేబక్క మీద కూడా వర్డ్‌ని యూజ్ చేయడం జరిగింది. అండ్ యష్మి గౌడతో కూడా ఆ వర్డ్‌ని యూజ్ చేయడం జరిగింది. అసలు నిజంగానే వాళ్ళు ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నారా? అసలు ఈమెనే అలా అంటుందా? ఈమె అలా అంటుంది. ఇర్రెస్పాన్సిబుల్‌గా అని ఎవరు చూజ్ చేసుకోలేరు గదా! కావాలని. బేబక్క విషయంలో అంటే ఫుడ్ విషయంలో అయింది. అది వర్క్ అవ్వట్లేదు అని చెప్పి తనకు గూడా తెలీదు గదా! సో, అట్లా వస్తదేమో అని చెప్పి తను వెయిట్ చేస్తా ఉండింది. సో, అది ఇర్రెస్పాన్సిబుల్ అని అయితే అనుకోలేదు. తన వరకు తను చూసింది. రావట్లేదని చెప్పి లైట్ తీసుకుంది. అండ్ ఈ యష్మి విషయంలో అండ్ దాంట్లో అయితే రాంగ్. టోటలీ రాంగ్. ఓకే. అవార్డ్ యూజ్ అంటే ఇప్పుడు చీఫ్స్ అవ్వాలి అని చెప్పేసి ముగ్గురిని పెట్టారు గదా! ఇలా చీఫ్స్ అవ్వడంలో థర్డ్ చీఫ్‌గా యష్మి గౌడ సెలెక్ట్ అయింది. దానప్పుడు కూడా గొడవ అనేది అయ్యింది కదా! సో, అక్కడ నిజంగా వర్త్ అంటారా యష్మి గౌడ? వాడితే ఎందుకు అని అంటే తను కూడా గేమ్ అనేది తన బెస్ట్ ఇవ్వాలనే కదా పోరాడింది. అంటే రోప్ విషయంలో, రోప్ కటింగ్ విషయంలో తను కూడా తన వంతు ఫోర్స్ అనేది పెట్టేసింది. తన స్ట్రాటజీ అనేది తను కూడా చూయించింది కాబట్టి వర్త్ అని అనుకుంటున్నా. ఓకే. అంటే ఇప్పుడు మనం నామినేషన్స్ గురించి కూడా చూస్తున్నాం కదా! సో, ఆ నామినేషన్స్‌లో గూడా కొంతమంది ప్రేరణ గాని, ఇప్పుడు సోనియా గాని ఇద్దరు చాలా ఫైర్‌గా నామినేట్ చేసుకున్నారు గదా! సో, ఆ ఫైర్ నామినేషన్స్ ఎలా అనిపిస్తున్నాయి? ఎవరెవరు నామినేషన్స్‌లోకెళ్తారు అనుకుంటున్నారు ఇప్పుడు? నేను ఫస్ట్ అయితే నాగమణి కంట అని అనుకుంటున్నా. బికాజ్ తను ప్రతిసారి సెంటిమెంటల్‌గా మాట్లాడడం అనేది కరెక్ట్. అది ఫీల్డ్ సింపతి బేస్ చేసుకోవడం, సెంటిమెంటల్‌గా మాట్లాడడం దట్స్ నాట్ ఎ కరెక్ట్. ఎవరికి అందరికి ప్రతి ఒక్కరికి ఉంటది. పాస్ట్ అనేది ఎవరికో ఒకరికి ఉంటది. బట్ ఎవ్వరు ఏం చెప్పుకోవట్లేరు కదా! తను మాత్రం ప్రతిసారి ఇది ఇది అని తన పాస్ట్ చెప్పుకోవడం